శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపధేత్తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశము ఏప్రిల్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉన్నటువంటి పక్ష ఫలితములు. ఈ యొక్క ఫలితాలు ఏ రకంగా వాటి యొక్క గ్రహాలు పూర్తిగా మనకి ఈ యొక్క పక్షంలో 12వ స్థానం న్యాచురల్ 12th హౌస్ అయినటువంటి మీనరాశిలో రవి, బుధ, శుక్ర, రాహు, శని కలిసి ఉన్నారు. 14వ తేదీ నుంచి దాదాపుగా మనకి రవి మారిపోతాడు. ఇక మనం 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక గురువు వృషభంలోని, కుజుడు మిథున రాశిలోని, కేతువేమో కన్యా రాశిలో ఉన్నాడు. అయితే ఈ మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు 3వ తేదీ నుంచి కర్కాటకంలోకి మారుతున్నాడు. అదేవిధంగా మనకి వక్రగతిలో ఉన్నటువంటి శుక్రబుధులు 13కి శుక్రుడు వక్రగతి త్యాగము, 8వ తేదీకి బుధుడు వక్రత్యాగం జరుగుతుంది. ఈ యొక్క పక్షఫలాలని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఎవరెవరికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి మరియు పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యా రాశి. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి ఈ 7వ స్థానంలో ఉన్నాడు. 7వ స్థానంలో 13వ తేదీ నుంచి నీచభంగ రాజ్యోగం కూడా పొందుతున్నాడు. కాబట్టి ఏదైనా వివాహ సంబంధించిన నిర్ణయాలు 13 తర్వాత మీరు తీసుకోవడం మంచిది. సహజంగానే 7వ స్థానంలో అధిక గ్రహాలు మరియు రాహు కూడా ఉన్నందుకు విదేశీ సంబంధాలు కుదరడము, విదేశీ పెట్టుబడులు మీకు రావడము మరియు అదేవిధంగా వివాహ సంబంధించినటువంటి విషయాల్లో కాస్త అనుకూలత వాతావరణం అనేటువంటిది లభించడం జరుగుతుంది. కాకపోతే మీకు ఎప్పుడైతే ఈ లగ్నంలో కేతు ఉండడము, లాభంలో నీచబడ్డ కుజుడు ఉన్నందుకు కాస్త ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు, ఎవరిదైనా మాతామంతి వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుజుడు ఎంతైనా సరే ఉన్నాడు కాబట్టి. అయితే 1, 6, 7, 13, 14, 15 తేదీల్లో కాస్త లాభాలు అధికంగా ఉంటూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ భూమి మూలంగా ధనము రావడము, అదేవిధంగా సంతానం కోసం చేసే ప్రయత్నము ఫలించడము, ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నము ఫలించడము అనేటువంటివి మాత్రం ఈ కన్యా లగ్నం వారికి యోగిస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే లగ్నంలో కేతు ఉన్నాడో ఇది కొంచెం విరక్తి, వైరాగ్యము ఇటువంటి కొంత ఆటంకాలు ఏర్పడుతుంటాయి. కాకపోతే మీరు ఎంత గణపతిని ఆరాధించడము మరియు అదేవిధంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి యొక్క నామస్మరణ మీరు ఎంత చేస్తూ ఉంటే అన్ని విధాలుగా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ మీరు ఎట్టి పరిస్థితుల్లో 11, 12 తేదీల్లో మాత్రం ఈ వ్యాపార నిర్ణయాలు, వ్యాపార సంబంధించినవి ఏదైనా ఎక్కువ లాభం వస్తుందని ఎందులోనైనా మీరు ధనాన్ని పెట్టడం లాంటివి మాత్రం అస్సలు పొరపాటును కూడా చేయకండి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన ముఖ్యంగా నవగ్రహాల్లో కుజ, కేతు, రవిరాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మరియు గోవులకి గ్రాసము, క్యారెట్స్, బెల్లము ఇటువంటివి తినిపించండి. దేశీవాలి గోవుకి శనివారము లేదా మంగళవారము. మరియు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామంది ఏంటంటే మనకి షష్టగ్రహ కూటం వచ్చేస్తుంది, ఏదో అయిపోతుంది అనుకుంటున్నారు. కరోనా లాంటి భయంకరమైన వచ్చేసి మళ్ళీ లాక్డౌన్ అయిపోతుందండి, ఏదో అయిపోద్దండి, అమ్మో బిజినెస్లో లాగా అది ఇది అనుకుంటున్నారు. కానీ అంత లాక్డౌన్ లాంటి పరిస్థితులు అయితే రావు, గుర్తుపెట్టుకోండి. మరి ఏమిటండి మరి షష్టగ్రహ కూటమి, షడ్గ్రహ కూటమి అంటుంటారు. షష్టగ్రహ కూటమి 2 రకాలుగా వాడుతుంటారులేండి. అయితే 6 గ్రహాలు కలయిక ఉంది కదా మీనరాశిలో అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది మంచి ఎండలు ఉండేటువంటి సమయంలో వర్షాలు పడడానికి, ఎందుకంటే జలరాశుల్లో ఎక్కువ గ్రహాలు ఉన్నాయి కాబట్టి వర్షాలు పడతాయి సడన్గా, మంచి ఎండలు కాస్తూ జల సంబంధించిన ప్రళయాలు వస్తాయి. మనకు ముందే ఆస్ట్రాలజీ పరంగా చూసుకుంటే జలం అంటే ఎక్కడ, మన ఇండియా కాదు, నార్త్ ఈస్ట్ కంట్రీస్ సైడ్ మనకి ఏదైతే మ్యాప్లో చూసుకుంటే ఉత్తరము, ఉత్తర ఈశాన్య
కంట్రీల వైపు, దాదాపుగా మనకి అమెరికన్ కంట్రీస్లో ఉండే నార్థన్ కంట్రీస్ కావచ్చు, కొన్ని కంట్రీస్ ఉంటాయి, ఆ కంట్రీస్లో ఎక్కువగా జరుగుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే జలంలో ఇప్పుడు నేవీ పర్సన్స్ ఉంటారు, నేవీలో ఉండేటువంటి వారికి కుజుడు నీచం పడుతున్నాడు కాబట్టి అక్కడ ఉండేటువంటి రక్షణ దళాల్లో ఉండేటువంటి వారికి ఇబ్బందిని ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే సహజంగా కూడా ఇప్పుడు చూడండి, కొంతమంది యువకులు జల సంబంధించిన వాటి జోలికి అక్కడికి వెళ్ళి అక్కడ కొంత ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి కదా అని వెళ్తున్నప్పుడు ఒక్కోసారి సడన్గా వాటర్ వదలడం ఇట్లాంటివి జరిగి జల ప్రమాదాలు, జల ప్రళయాలు, అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ గ్రహకూటమి షేర్ మార్కెట్ నేను ఆల్రెడీ ఫిబ్రవరి నుంచి చెప్తూ వస్తున్నా. ఏమండి మార్చి వస్తుంది, మార్చిలో ఆల్రెడీ మనకి బుధుడు నీచబడి మీనంలో తిరుగుతున్నాడు, షేర్ మార్కెట్ భయంకరమైన ఫ్లక్చువేషన్కి గురవుతుంది, విదేశాల్లో అది కూడా ప్రత్యేకంగా, ఎందుకంటే రాహుతో కలిసి ఉన్నటువంటి నీచబడ్డ బుధుడు అనేటువంటిది. మీకు అటువంటి సిచ్యువేషన్స్ ఆల్రెడీ మార్చిలో చూసుంటారు. కాకపోతే నేను అనేది ఏంటంటే ఇక్కడ షేర్ మార్కెట్ విషయంలో ఈ శుక్రుడు బుధుడు ఇద్దరు వక్రత్యాగం అవుతారు. అంటే మనకి మార్చ్ 13వ తేదీ తర్వాత నుంచి షేర్ మార్కెట్లు ఒక మంచి ఇది కూడా కనబడుతుంది. ఇప్పుడు ఏదైతే మీకు డౌన్ఫాల్ అనేటువంటిది కనబడుతూ ఉంటుందో మనకి మార్చి మాసంలో, ఏప్రిల్ 13 తర్వాత నుంచి సడన్ రైజ్ కూడా కనబడుతుంది షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన విషయం. అంటే సడన్ అప్, సడన్ డౌన్స్ అనేటువంటివి ఈ షడ్గ్రహ కూటమి, ఈ 6 గ్రహాలు ఉన్నటువంటి గ్రహస్థితి ఇస్తుంది. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే గమనించుకున్నట్లయితే ఎవరైనా సరే ఇప్పుడు నాకు జాతకం లేదండి, మరి ఈ గ్రహస్థితి ఏం చేస్తుందో ఏంటో అని భయపడుతూ ఉంటారు. ఏమీ భయపడాల్సిన పని లేదు, అంత ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే అధిక గ్రహాలు ఒక రాశిలో ఉన్నందుకు మీకు ఆ రాశి మీద కొంత ప్రభావం ఉంటుంది. అంటే దానికి సంబంధించిన ఖర్చులు కానివ్వండి, మనం ఒక్కొక్క రాశికి చెప్పుకున్నాం కదా ఆ రకంగా. అదేవిధంగా దీని యొక్క ప్రభావం మన మీద అసలు పూర్తిగా ఉండకూడదు, ఏ జల ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనకి ఇబ్బంది కలగకూడదు అని అనుకుంటే కనుక కాస్త శివునికి అభిషేకము లేదా మీ ఇష్టదైవ ప్రార్థన చేసుకొని ఇంటి నుంచి బయటికి బయలుదేరడము, కాస్త జల సంబంధించిన వాటికి కాస్త దూరంగా ఉండడము మంచిది అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే గోవులకి క్యారెట్స్ మరియు గ్రాసము తినిపించడం అనేటువంటిది మంచిది ఈ గ్రహస్థితి వల్ల. అదేవిధంగా గోధుమ రవ్వ, బెల్లము ఇటువంటి పదార్థాలు కూడా గోవుకు తినిపిస్తే మంచిది. బెల్లము గోధుమ రవ్వతో చేసిన పదార్థాన్ని ఏదైనా ఆలయంలో ప్రసాదంగా ఇచ్చే 10 మందికి పంచితే కూడా దీని ప్రభావం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే రవి, రాహు, శని ఈ 3 గ్రహాలు ప్రధానంగా కలయిక అంత మంచిది కాదు, అది కూడా జలరాశుల్లో. అంటే ప్రకృతి వైపరీత్యాలు, ప్రకృతిలో సడన్గా ఈ జల సంబంధమైనవి ఎక్కువ ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ కాదు, కొన్ని సుడిగుండాలు లాంటివి రావడం జలాల్లో, ఎందుకంటే జలరాశిలో అధిక గ్రహాలు పడ్డాయి కాబట్టి. ఇది మనం ఆల్రెడీ 1 మంత్ బ్యాక్ నుంచే చెప్పుకుంటున్నాము. కాకపోతే ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనం ఈ పక్ష ఫలితాల్లో 1 నుంచి 15వ తేదీ వరకు చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఎక్కువగా ఈ గ్రహస్థితి అనేటువంటిది ఉంటుంది. 14వ తేదీ వరకు పంచగ్రహ కూటమి, 6 గ్రహాలు కలిసిన ఒకరోజే 6 గ్రహాలు కలుస్తాయి, మిగిలినంతా 5 గ్రహాలు కలిసి ఉంటాయి నెల జలరాశుల్లో. కాబట్టి అందరూ కూడా లలితా సహస్రనామాల యొక్క శ్రవణము లేదా పఠనం చేసుకోవడం మంచిది. దాని ద్వారా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. మీ అందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.